హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ రెండు ఒకే మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఓకే, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ e⁻x into 1 minus sin x by 1 minus cos x dx. అట్లని e⁻x ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మన ప్రాబ్లంలో e⁻x ఉన్నప్పుడు, అలానే f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x ఇట్లా ఉన్నప్పుడు e⁻x ఇంటూ f ఆఫ్ x ప్లస్ c రాస్తాం. ఇక్కడ పక్కన dx ఉంటుంది. e⁻x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x అంటే f ఆఫ్ x యొక్క డిఫరెన్షియేషన్ పక్కన ఉండాలి సమ్లో. అప్పుడు ఏం రాయొచ్చు అంటే e⁻x అట్లనే రాయాలి, ఇంక f ఆఫ్ x రాయాలి, అంతే. ఓకేనా? మరి చూద్దాం, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని చేద్దాం. ఇంటెగ్రల్ e⁻x ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ ఎక్స్. అయితే దీన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో e⁻xని అలానే రాస్తున్నా, 1 మైనస్ అలానే రాస్తున్నా, సైన్ ఎక్స్కి ఫార్ములా, అలానే 1 మైనస్ కాస్ ఎక్స్కి ఫార్ములా. ఓకే, మరి చూడండి, మనం 1 మైనస్ కాస్ ఎక్స్ని 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాయొచ్చు. అదేవిధంగా సైన్ ఎక్స్కి ఫార్ములా 2 సైన్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్ బై 2 రాయొచ్చు. అదే ఇక్కడ మిడిల్లో 1 ప్లస్ కాస్ ఎక్స్ అనుకోండి, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 వస్తుంది. ఓకే, గుర్తుంచుకోవాలి. మైనస్ వస్తే సైన్ అనమాట, ప్లస్ వస్తే కాస్. ఓకే, గుర్తుంచుకోవాలి. కాబట్టి 1 మైనస్ అలానే రాస్తున్నా, సైన్ ఎక్స్ని నేను 2 సైన్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్ బై 2 రాయాలి. ఎస్, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో 1 మైనస్ కాస్ ఎక్స్ ఆర్ 1 ప్లస్ ఉన్నప్పుడు 1 మైనస్ సైన్ ఎక్స్కి 1 ప్లస్ కాస్ సైన్ ఎక్స్కి ఫార్ములా లేదు సైన్ టర్మ్స్లో ఉంటే. ఓన్లీ 1 మైనస్ ఎక్స్ ఉన్నప్పుడు, లేకుంటే 1 ప్లస్ ఎక్స్ ఉన్నప్పుడు మాత్రమే అట్లా రాసుకోవచ్చు. ఓకే, ఎస్, ఇప్పుడు 1 రాశాను, మైనస్ సైన్ ఎక్స్ని ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ సైన్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్ బై 2 రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ బై 1 మైనస్ కాస్ ఎక్స్ డైరెక్ట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ బైలలో ఉంది కాబట్టి, సో 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాయొచ్చు. పక్కనే డిఎక్స్ ఉంటుంది. ఓకే, ఎస్. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. జాగ్రత్తగా చేద్దాం. e⁻x ఇంటూ, ఇప్పుడు ఈ 1ని ఈ టర్మ్తో డివైడ్ చేద్దాం. మళ్ళీ 2 సైన్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్ బై 2ని ఈ టర్మ్తో డివైడ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ మల్టిప్లైర్లో ఉంది డినామినేటర్లు. కాబట్టి 1/2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ 2 ఇంటూ సైన్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్ బై 2 డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 అన్నమాట. పక్కనే డిఎక్స్ వస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్, ఒక సైన్ ఎక్స్ బై 2 సైన్ ఎక్స్ బై 2 క్యాన్సిల్ అవుద్ది. ఎస్, ఇంకా మిగిలింది రాద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు e⁻x ఇంటూ 1 బై సైన్ ఏమవుతుంది, కొసీకెంట్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకేనా? సో 1 బై సైన్ ఎక్స్ని ఏం రాయొచ్చు, కొసీకెంట్ ఎక్స్ రాయొచ్చు. గుర్తుంచుకోవాలి. 1 బై కాస్ ఎక్స్ని ఏం రాయొచ్చు, సీకెంట్ ఎక్స్ రాయొచ్చు. ఓకేనా? సో ఇవి రెండు ట్రిగనోమెట్రీ ఫార్ములాస్, గుర్తుంచుకోవాలి. ఓకే, ఎస్. కాబట్టి 1/2 అలానే ఉంటుంది. 1 బై సైన్ స్క్వేర్ని కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాయొచ్చు. కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2. నెక్స్ట్ మైనస్, ఇక్కడ కాస్ ఎక్స్ బై 2 బై సైన్ ఎక్స్ బై 2, ఒక సైన్ ఎక్స్ బై 2 ఉంటుంది. కాస్ బై సైన్ ఏమవుతుందంటే కాట్ అవుతుంది. కాట్ ఎక్స్ బై 2, కాస్ ఎక్స్ బై 2, పక్కనే డిఎక్స్. ఎస్, ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది తీసుకోవాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. కాట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మైనస్ ఉండాలి, ఇక్కడ ప్లస్ టర్మ్ ఉండాలి, అంటే మైనస్ని కామన్ తీసుకో. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ని కామన్ తీస్తున్నా, ఆ మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆ మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, మైనస్ని కామన్ తీస్తే కాట్ ఎక్స్ బై టూ, ఈ ప్లస్ టర్మ్ మైనస్ అయిపోతుంది, 1/2 ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై టూ ఇంటూ పక్కన డిఎక్స్ ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇదంతా రావాలి, మైనస్తో సహా 1/2తో సహా. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ బై టూ. మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే చూడండి, కాట్కి డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ బై టూ ఉంది, మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై టూ. మళ్ళీ దేని ఎక్స్ అనుకున్నాం, దాన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇంటూ వేయాలా. ఎక్స్ బై టూ యొక్క డిఫరెన్షియేషన్ 1/2, అది ఇంటూలో వేయాలా. ఎస్ ఉంది, ఇక్కడ వచ్చేసింది. కాబట్టి ఈ టర్మ్ డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ రావాలి. ఎస్ వచ్చింది. కాట్కి డిఫరెన్షియేషన్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై టూ, మళ్ళీ ఎక్స్ బై టూ యొక్క డిఫరెన్షియేషన్ 1/2. ఆ 1/2 ఇక్కడ రాశాను, 1/2 ఇంటూ ఇదే కదా వచ్చేసింది. ఎస్, ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ ఫార్ములాని రాసుకోవచ్చు. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. సో ఇక్కడ మైనస్ రాస్తున్నాను, మైనస్ ఇంకేం రాయొచ్చు, ఈ పవర్ ఎక్స్ రాయొచ్చు ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, కాట్ ఎక్స్ బై టూ. ఇంటిగ్రేషన్ చేసాము, ప్లస్ సిని యాడ్ చేసాము. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం దీన్ని సైన్లో రాసుకున్నాం. ఓకే, మళ్ళీ సైన్ ఎక్స్ని 2 sin x by 2 cos x by 2 రాసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ మోడలే. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. కాబట్టి చూడండి, ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంది, ఇంకా న్యూమరేటర్లో ఎక్స్ ప్లస్ 2 ఉంది. న్యూమరేటర్లో కూడా ఎక్స్ ప్లస్ 3 వస్తే ఈజీగా క్యాన్సిల్ అవుతుంది. 1/x యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ 1/x² అలా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, కాబట్టి చూడండి, సో ఈ పవర్ ఎక్స్ని రాశాను. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ ప్లస్ 2ని ఎక్స్ ప్లస్ 3 మైనస్ 1 రాసుకోవచ్చు. ఎస్ఆర్ నో. అగైన్ ఎక్స్ ప్లస్ 2ని ఎందుకు ఎక్స్ ప్లస్ 3 రాసాం, డినామినేటర్లో ఎక్స్ ప్లస్ 3 ఉంది కాబట్టి క్యాన్సిల్ అవ్వడానికి. ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ అనమాట, పక్కనే డిఎక్స్ ఉంటుంది. ఓకే, సో నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ, ఇప్పుడు ఈ టర్మ్ని ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్తో డివైడ్ చేయండి. సో ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, పక్కన డిఎక్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఎక్స్ ప్లస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ, ఇక్కడ ఏముంటుందంటే ఎక్స్ ప్లస్ 3 ఉంటుంది, 1/x ప్లస్ 3. ఇక్కడ ఏముంటుంది, మైనస్ 1/x ప్లస్ 3 హోల్ స్క్వేర్ అనమాట, పక్కన డిఎక్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ అంటే 1/xకి డిఫరెన్షియేషన్ మైనస్ 1/x². కాబట్టి d/dx ఆఫ్ 1/x యొక్క డిఫరెన్షియేషన్ ఏమంటే మైనస్ 1/x². వేరియస్ ఇంటెగ్రల్ 1/x dx అంటే log x అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇక్కడ దీన్ని డెరివేట్ చేస్తే ఇక్కడ పక్క టర్మ్ వచ్చేసింది. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x ప్లస్ 3. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇదంతా ఎక్స్ అనుకోండి. దేన్ని ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ ప్లస్ 3. మళ్ళీ దాన్ని డెరివేట్ చేయొద్దు, ఎక్స్కి 1 కాన్స్టెంట్ 0, 1 + 0 = 1, అది
న్యూమరేటర్లు ఇంటూలో వేసిన ఒకటి వేయకపోయినా ఒకటి. ఓకే, కాబట్టి దీని యొక్క డిఫరెన్షియేషన్ -1/x², అంటే x+3 హోల్ స్క్వేర్. ఇదో దీన్ని డెరివేట్ చేస్తే ఇక్కడ పక్కన వచ్చేసింది మొత్తం టర్మ్ మైనస్తో సహా. కాబట్టి సో ఈ ఫార్ములాని ఉపయోగించి చేస్తాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻x ఇంటూ f(x) అంటే ఏంటి అంటే 1/x+3 ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ సిని యాడ్ చేసాం. సో దీన్నే ఇంకొక స్టెప్ e⁻x/x+3 రాయొచ్చు, ప్లస్ సి అనమాట. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.